టూ గుడ్ అంటే టూ గుడ్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ దీన్ని చూసిన తర్వాత. యాక్చువల్లీ మంగళ బజార్లో ఇదే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అన్నమాట. హలో ఎవరివన్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరైనా మార్నింగ్ చూస్తున్నట్లయితే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తున్నట్లయితే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూస్తున్నట్లయితే గుడ్ ఈవినింగ్, నైట్ చూస్తే వీడియో ఎండింగ్లో చెప్తాను గుడ్ నైట్ అని. ఒకసారి ప్యాలెస్ అనేది ఇక్కడ చూసండి, నేను ఈరోజు మ్యాటర్ ఏందో అని చెప్తాను. ఎస్, ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది నేను కొన్ని విజిట్లు చూడాలని అనుకున్నాను అనేది. చూడలేదు, చూడాలని. ఇది వచ్చేసి ఫస్ట్ విజిట్ అన్నమాట. ఫస్ట్ విజిట్ దేని గురించి అంటే మంగళ బజార్. ఇక్కడ వడోదరలో మంగళ బజార్ అనేది చాలా ఫేమస్ అని అన్నారు, విన్నా. బట్ ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి వెళ్దామని అనుకుంటున్నా. మళ్ళీ టైం అనేది దొరకదో. దాంతోపాటు రైట్ నౌ నాకు కొంచెం క్యాంపస్లో వర్క్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ ఉండే స్పెషాలిటీస్ ఏమున్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో క్యాప్చర్ చేసి పెడతాను. అది వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. టు బి జెన్యున్గా చెప్పాలి అని అంటే వీడియో మీకు నచ్చుతుందని హోప్ చేస్తున్నాను. మళ్ళీ మొత్తానికి అయితే ఆటోలో అయితే ఎక్కిస్తాను. మా క్యాంపస్ నుంచి మంగళ బజార్ వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ అన్నమాట. వెళ్ళడానికి 20 రూపీస్, రావడానికి 20 రూపీస్ అనేది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 30 సెకండ్ నేను ఈ జర్నీ ఇక్కడ నుండి ఎక్కడికి ఇలా అవుతుంది షార్ట్ కట్గా ఒకసారి చూసేయండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. మంగళ బజార్లో ఇది చూపిస్తాను, అంత బాగుంటుందా, అంత బాగుంటుంది. గైస్, నేను మంగళ బజార్లో దిగంగానే నాకు కనిపించింది శంకర్ భగవాన్ స్టాచ్యూ అండ్ వాటర్. దీన్ని నేను చూడంగానే అనుకున్న యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహం ఎలా ఉంటుందో హైదరాబాద్ అలానే ఉంది అని. ఇప్పుడు కొంచెం క్లారిటీగా కనిపిస్తలేదు, కొంచెం నేను ఇది ఇంకా ఎండ కొంచెం తగ్గిన తర్వాత దీని గురించి లోపల ఎట్లుంటుందో అదంతా క్యాప్చర్ చేస్తా. కంటిన్యూస్గా చూసుకున్నాను. అంతలోపు మంగళ బజార్ లోపల ఏముంది అనేది చూసేసి వస్తా. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూనే ఉండండి. యాక్చువల్లీ నేను మంగళ బజార్ అంటే ఇంకా ఏందో అనుకున్నా, కానీ తీరా రోడ్ క్రాస్ చేసి లోపల వెళ్ళంగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది హైదరాబాద్లో ఉండే చార్మినార్ బజార్, కోటి బజార్, సికింద్రాబాద్ దగ్గర ఎలా ఉంటుందో అలానే అని. బట్ నో వరీ. అండ్ ఇక్కడ విచిత్రంగా నేను గమనించింది ఏంటంటే కొత్తగా నేను చిన్నప్పుడు మేము మా ఊర్లలో మా పొలాల్లో తెంపుకొని తినేవన్నీ ఇక్కడ వచ్చి అమ్ముతున్నారన్నమాట. వాటిని చూడగానే అనిపించింది ఇవన్నీ ఒకప్పుడు మేము మా చెట్ల మీద నుండి తెంపుకొని తిన్నా, కానీ ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుందని. అలా అని నేను ఇక్కడ మ్యాంగోస్ కొనుక్కున్నాను, దాంతో పాటు అవి కొనుక్కున్నాను. వాటి పేర్లు నాకు తెలియదు రీసెంట్గా. ఇక్కడ ఇదైతే బాగా అనిపించింది ఇక్కడ కొనుక్కున్న ఆ థింగ్స్ అనేవి తినడానికి. దాని తర్వాత తినుకుంటా అక్కడ స్టాచ్యూ దగ్గర కొంచెం టైం అనేది స్పెండ్ చేసి బ్లాగ్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ క్యాంపస్కి అనేది వెళ్ళిపోయాను. ఇప్పుడైతే కొంచెం కూల్గా ఉంది కదా, చూడండి. చూసిన తర్వాత దగ్గరికి వెళ్తా, కొంచెం క్లోజ్అప్. పైన ఉన్న గోల్డెన్ పూత అనేది అది నిజమైన బంగారంతో చేసిందంట. లోపలైతే ఇలా అనేది తెలియదు, బట్ పైన ఉన్న గోల్డెన్ పూత అనేది బంగారంతో చేసినది. ఈవినింగ్ అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ దీంతో పాటు ఇంకోటి చెప్పాలంటే మంగళ బజార్ మొత్తంలో ఇదే కొంచెం బెస్ట్ అనమాట. మంగళ బజార్ ఫేమస్ అని అన్నారు అని అంటే నేను ఇంకా ఏదో ఉంది అనుకున్నా. మంగళ బజార్ ఈక్వల్ టు హైదరాబాద్, చార్మినార్, కోటి అలాంటిది అనమాట. ప్రతి ఒక్క సామాన్లు అక్కడ దొరుకుతాయి, కొంచెం చీప్గా కూడా దొరుకుతాయి అని చెప్పడానికి మంగళ బజార్ ఇదే ప్రతి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఇక్కడైతే. అండ్ ఇక్కడ సిటీస్లలో కొంచెం ఎలాగో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం కూర్చోడానికి అయితే ఇదంతా బెస్ట్ ప్లేస్ అనమాట. నాకు ఇక్కడ ఎందుకు వచ్చానని దానికంటే వచ్చింది అనవసరంగా వచ్చానని దానికి అలాంటి ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ కొంచెం అప్పుడు మార్నింగ్ నేను వచ్చిన టైంకి ఇది ఉండేది, ఎండ అనేది చాలా ఎండ ఉండేది. ఇక్కడ మంగళ బజార్ ఫేమస్ అంటే ఇప్పుడు నేను చేసిన ఈరోజు ఈ విజిట్లో నాకు ఫేమస్ అనిపించింది మాత్రం ఇది ఒక్కటే, శివుని విగ్రహం. దీన్ని నేను ఇక్కడ చూసుకొని వెళ్తున్నాను. మరి టూ గుడ్ అంటే టూ గుడ్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ దీన్ని చూసిన తర్వాత. యాక్చువల్లీ మంగళ బజార్లో ఇదే చాలా అట్రాక్టివ్ అన్నమాట. ఇది గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఈ బ్లాగ్ నాకు మరీ అంత సాటిస్ఫై అనిపించలేదు. అండ్ దట్టు నేను బడ్జెట్ మరీ అంతగా దీంట్లో స్పెండ్ చేసినట్లు నాకు అనిపించదు. బట్ ఒక మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది శివుని విగ్రహం. అది చూసినప్పుడు కొంచెం ఒక ప్లేస్ అయితే విజిట్ చేశానని అది అనిపించింది. మంగళ బజార్ అంటే యాజ్ యూజువల్గా హైదరాబాద్లో
చార్మినార్ దగ్గర జరిగే బజార్ ఎలా ఉంటుందో అండ్ కోటి దగ్గర ఉండే జరిగే బజార్ ఎలా ఉంటుందో, లైక్ సికింద్రాబాద్ ఎవరికి తెలియదు అలాంటిదే. ఇక్కడ వడోదరలో మాత్రం మంగళ బజార్ అనే దానికి పేరు. నో వరీస్, ఎలాంటి సాడ్ ఫీలింగ్ లేదు. అండ్ దట్టు నేను దీనికి స్పెండ్ చేసిన బడ్జెట్స్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్. రావడానికి పోవడానికి కొంచెం తిన్నాను అండ్ దాంతో పాటుగా క్లోత్స్ అనేవి కొనుక్కున్నాను కాబట్టి. అండ్ ఇంకోటి చెప్పాలంటే దానికంటే ముందు దీన్ని నేను చూడడానికి రావాలి అనుకున్న ముందు ఇది అనుకున్నాను అన్నట్టు, బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఆ బడ్జెట్ గురించి దీంట్లో చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే వేసి చూడండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్రామిస్ చెప్తున్నాను, నెక్స్ట్ 2 విజిట్ అయితే 2 గుడ్ ఉంటుంది. దీనికి మరి అంత బడ్జెట్ స్పెండ్ చేయలేదు కాబట్టి పిలవాల్సిన అవసరం లేదు. పైగా तो सारू जमવાનું ક્યાં જાય એક అండ్ టు బి ఫ్రాంక్ జెన్యున్గా చెప్పాలంటే యూజీ చేయడానికి, పీజీ చేయడానికి ఆర్ పిహెచ్డీ చేయడానికి మా క్యాంపస్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను గుజరాత్లో. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా పీజీ క్యాంపస్ కోసం చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మా క్యాంపస్ వచ్చేసి బెటర్ అని. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జిఎస్టీకి రావచ్చు. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియో